హాయ్ అండి అందరికీ. మనం పప్పు ఉడకబెట్టినప్పుడు కొద్దిగా పప్పును పక్కకు తీసి ముద్దపప్పు మనం అసలు పోపు పెట్టుకొని తింటే ఉంటుందండి. నిజంగా ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటుంది. ఆ పప్పుకు పోపు వేసుకోవాలండి. మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లోనే జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కొద్దిగా ఆనియన్స్, కరివేపాకు, తగినంత సాల్ట్ వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. మనకు ఆనియన్స్ కొంచెం ఇట్లా పంటికి తగిలినట్టుగా ఉంటేనే బాగుంటుంది, మొత్తం ఫ్రై అవ్వకుండా. ఇక ఈ మాత్రం ఫ్రై అవుతే చాలు. దాన్ని మనం పప్పులో వేసేసుకోవాలి. పప్పులో వేసేసుకొని కలిపేసుకుంటే సరిపోతుంది. కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందని మనం పప్పుచారు చేసుకున్నప్పుడు కొద్దిగా ముద్దపప్పుని పక్కకు తీసి పెట్టుకోండి. ఈ పప్పుని మనం వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని పప్పుచారు వేసుకొని పక్కకు ముద్దపప్పు పెట్టుకొని తింటే ఉంటుందండి. నిజంగా ఎంత టేస్ట్ అంటే అంత టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. ఓకే దెన్ బాయ్.